ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కావచ్చు వ్యక్తిని అప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో మనం చూసాం. అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా ఆ రోజు ఎంత చిత్రహింసలకు గురి చేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాత్ర, ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే డ్యామేజ్ మాత్రం ఆ కేసు ద్వారా చాలా జరిగినటువంటి సందర్భం మనం చూస్తున్నాం రెండు పార్టీలకి. ఇప్పుడు మొత్తానికి 23 మందికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భం. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా నిన్న వచ్చినటువంటి తీర్పును బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తా ఉన్నాం. రెండవది, ఈ కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భావజాలాల మీద, తీవ్రమైనటువంటి వారి విధానాల మీద, వారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నడవడిక మీద, వారి పరిపాలన మీద కేసీఆర్ గారు, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ అనేక సందర్భాల్లో ఈ ఫెడరల్ స్ఫూర్తి పాటించడం లేదు, దేశానికి సంబంధించినటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటారు. ఈ విధానాల్లో మార్పు రావాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వానికి ఎదురు తిరిగినటువంటి నాయకుల్లో కేసీఆర్ గారు ఒకరు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ ఒకరు. కాబట్టి అనేటువంటి ఒక కుట్రకోణంలో భాగంగా జరిగినటువంటి ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది. పొలిటికల్ వెండేటాతో పెట్టినటువంటి కేసు అనేటువంటి విషయాన్ని మేము మొదటి నుంచి కూడా, ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే ఈ కేసు నమోదైందనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసినట్టు. కాబట్టి కేసీఆర్ గారిని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ పార్టీ, కాంగ్రెసు రెండు కలిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ మీద ఒక దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని రకరకాల దుష్ప్రచారాలు చేసి 8 లక్షల కోట్ల అప్పని, కాళేశ్వరం అవినీతి అని, ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో రకరకాలుగా అనేక విషయాలు దుష్ప్రచారం చేసి అందులో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటి ఆ ప్రయత్నం కూడా చేసి చివరికి కవిత గారిని కూడా ఈ కేసులో ఉందని చెప్పి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు, ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు కవిత గారికి, అట్లాగే ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలాగా వస్తారు, ఈ కేసు అంతా ట్రాష్ అని కేసీఆర్ గారు చెప్పారు. అదే ఇవాళ నిజమే. అంటే కింద కోర్టులో కూడా కనీసం అర్హత లేనటువంటి కేసుగా ఇది ఇవాళ రావడం అనేటువంటిది బహుశా అరుదైనటువంటి ఒక జడ్జిమెంట్గా మనం అందరం కూడా భావించాలి. అంటే అడ్మిషన్ కేసు సరైనటువంటి ఆధారాలు లేనటువంటి కేసును దీన్ని ఇన్ని రకాలుగా మీరు చేసి ఇబ్బంది పెట్టి ఒక రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టే ముందు సమగ్రమైనటువంటి విచారణ చేసిన తర్వాతనే కేసులు నమోదు చేయాలి తప్ప ఇట్లా చేయడం అనేటువంటిది సరైంది కాదనేటువంటి విషయాన్ని నిన్న జడ్జి గారు, జితేంద్ర సింగ్ జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పి అసలు సిబిఐ అధికారులను కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యాన్ని చూసాం. అంటే ఇది డెఫినెట్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అంటే స్వతంత్ర సంస్థల్ని ఉపయోగించుకొని రాజకీయంగా ఎదుగుదల కావడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర కోణంలో భాగంగా వచ్చినటువంటి కేసు. కాబట్టి ఈ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈ కేసులో అంటే అటు ఆమ్ ఆద్మీకి సంబంధించి నష్టపోయింది, ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి పదవి పోవలసినటువంటి సందర్భం వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి కేజ్రీవాల్ అవినీతి కేసులు ఇరుక్కునేటువంటి ఒక అనివార్య పరిస్థితికి బీజేపీ నెట్టింది. అట్లాగే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కై రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలని ఇక బీజేపీ చేసినటువంటి ఒక దుష్ప్రచారంలో భాగంగా ఇక్కడ కూడా మేము ఎంతో కొంత నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కేసు వలన ఏమైపోయిందంటే ఇది గతంలో అన్ని ప్రతిపక్షాలు చేసినట్టే, మేము ఆరోపణలు చేసినట్టే కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థల్ని అటు ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ను రకరకాల సంస్థల్ని వినియోగించుకొని ఒక రాజకీయపరమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది ఏకపక్షంగా జరుగుతున్నటువంటి దాడి, బీజేపీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ కోర్టు తీర్పుతో చాలా స్పష్టంగా తేలిపోయింది.